అప్పుడప్పుడు మీరు చూడండి, పని మీద బాధ్యత లేనివాడు, పని మీద విలువ లేని వ్యవసాయం పనులు తీసుకోవాలండి వీళ్ళని. సీరియస్గా చెప్తాను. చదువు అబ్బలేదు అనుకోండి, తీసుకెళ్ళిపోవడం 6 రోజులు వ్యవసాయం పనికి వచ్చి చక్కగా చదువుకుంటారు. నేను సీరియస్గా చెప్తున్నాను. చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చదువులో. మాటల్లోని పనిలో ఈడ్చేయడమే. బాబు బంగారం బుజ్జి కానీ రారా రై నాడు కోతకెళ్దాం అన్నాడు. పనకొట్లోనే అన్నాడు. పనకొట్లు తెలుసా, మోపెత్తేస్తారు. మిషన్ వచ్చింది కానీ ఇప్పుడు మొత్తం కట్టి ఎత్తి మొత్తం వ్యవసాయం అన్ని వర్కుల్లో కష్టమైన పని, ఎండకు మలమలా మాగిపోయేది వ్యవసాయం పని అండి. తీసుకెళ్ళాలి. అప్పుడప్పుడు పిల్లలు మాట వినకపోతే సరదా పంపించండి, ఏం పర్లేదు, తెలుస్తాయి. చేతులు ఎలా కొట్టుకుపోతాయో, మెడలు ఎలా కొట్టుకుపోతాయి అన్నీ తెలుస్తాయి. వీడికి అది అర్థమైంది, మనం కూలి పని చేయలేం. గవర్నమెంట్ సెక్టార్స్లో చాలామంది మీరు చూడండి, ఉద్యోగాల్లో ఎంత బద్ధకంగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు మీరు చూడండి. కావాలండి చాలామంది తక్కువ పర్సంటేజ్ నాణ్యమైన వర్క్ చేస్తారు. మెజారిటీ